బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మీరెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా భగ్గుమన్న చెన్నూరు బీఆర్ఎస్. ఇక రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన. ఇక చెన్నూరు పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన చెన్నూరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుగా అవమానంగా ఉంది. మన తెలంగాణ ఆడబిడ్డలు, అది కూడా శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ సునీతా రెడ్డి గారిని కానివ్వండి, ఇద్దరిని కూడా అవమానించే పదజాలతోని ఈ యొక్క వీరిని నమ్ముకుంటే మీ బతుకు బస్టాండ్ అవుతుందని చెప్పి ఒక మహిళల పట్ల సభా సాక్షిగా దురుసుగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేద్దామనుకుంటే ముందస్తు అరెస్టు చేసి ఈ పోలీసు వాళ్ళు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన అనే పేరుతోనే ప్రజలను వంచిస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకి అబద్ధాల మాటలు చెబుతూ, ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. మరీ ముఖ్యంగా మహిళల్ని, ఆడబిడ్డల్ని అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎటువంటి ఎన్నికలైనా కూడా భవిష్యత్తులో ఆడబిడ్డలే చెప్పుతోని కొట్టేటట్టుగా అతనికి ఓటుతోని ఖచ్చితంగా అతన్ని కిందకు దించి